ఇలాంటి రాక్షసులకు ఖచ్చితంగా ప్రభుత్వం కఠినమైన శిక్షలు వేస్తే గాని ఇలాంటి చర్యలు మారవు. ఇలాంటివి మారాలంటే ఖచ్చితంగా కఠినమైన శిక్షలు పడాలి. ప్రతి ఆడబిడ్డ కోరుకుంటా ఉన్నాం, వైష్ణవి లాంటి పరిస్థితి రావద్దంటే దయచేసి జాగ్రత్తగా ఉండండి. పడాలి 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 పడాలి. ఓం శాంతి. వైష్ణవి ఆత్మ శాంతించాలని అందరం కోరుకుందాం. తన ఆత్మ శాంతించాలంటే తన ప్రాణం పోయిన కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖచ్చితంగా శిక్షలు పడాలి. పడితే గానీ మానరు. ప్రతి ఆడపిల్లకు విజ్ఞప్తి, దయచేసి మీ జీవితాలను అత్యంతరంగా ఈ విధంగా వైష్ణవి లాంటి జీవితాలకు మీ జీవితాలు అవ్వొద్దంటే ప్రేమ పెళ్లి అని మాయ మాటలు చెప్పిన రాక్షసులను నమ్మకండి. నమ్మితే గాని మీ తల్లులు కూడా ఈ తల్లిలాగా బాధపడతారు. 15 మంది అన్నదమ్ములు వాళ్ళ కడుపు కోతలు చూడండి, వాళ్ళ ఆవేదనను చూడండి. అర్థం చేసుకోండి. తల్లిదండ్రులను కాదని వివాహం చేసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాల్సినటువంటి అవసరం ఈ కల్తీ కలియుగంలో ఖచ్చితంగా ఉంది. ఆడబిడ్డలకు మీ పాదాభివందనాలు చేసి అడుగుతున్నా, జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని కన్న మీ తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిలించకండి. ఓం శాంతి.